వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మీ హరి. ముందుగా హెడ్లైన్స్. గత హయాంలో తీర్థం పుచ్చుకున్న లీగల్ అడ్వైజర్ శ్రీనివాసులు టీడీపీ పార్టీలో చేర్చుకోవడానికి నిరాకరించిన జేసీ. ప్రజల ఫిర్యాదుల వేదికకు అధిక ప్రాధాన్యం. సమస్యల పరిష్కారానికి కార్యాచరణ జిల్లా ఎస్పీ. నగరంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన. ప్రభుత్వ పాలనలో కమిషన్లు తీసుకునే వారెవ్వరూ లేరు. మంత్రి టీజీ భరత్. ఇక డీటెయిల్స్ లోకి వెళితే, అనంతపురం తాడిపత్రి పట్టణంలో వైసీపీ లీగల్ అడ్వైజర్ శ్రీనివాసులకు చుక్కెదురైంది. గతంలో జేసీ కుటుంబం వ్యక్తిగత శ్రీనివాసులు అడ్వకేట్ గా పనిచేశారు. గత సంవత్సరం డిసెంబర్ 2023లో ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు కార్యకర్తలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. నేడు జేసీ ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ తీర్థం పుచ్చుకోవడానికి వెళ్లిన శ్రీనివాసులను పార్టీలో చేర్చుకోవడానికి జేసీ నిరాకరించింది. జేసీ ఎంత చెప్పినా వినని అడ్వకేట్ మొండికేయటంతో ఎత్తుకెళ్లి గేటు బయట జేసీ అనుచరులు వదిలేశారు. దీనిపై అడ్వకేట్ శ్రీనివాసులు ఆవేదన వ్యక్తం చేశారు. సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీలో దేశ ప్రదర్శన వాళ్ళకి తెలిసింది. కానీ ప్రొఫెషన్ నా వృత్తి మటుకైనా అంటే వాళ్ళు చేసిన ప్రతి పని సపోర్ట్ చేస్తున్నాను. ఈ మధ్య కాలంలో ఏమైంది, అడుగడుగున అభివృద్ధికి అడ్డుపడడం, తర్వాత వ్యక్తుల మీద తప్పుడు కేసులు పెట్టమని చూపిస్తుంది. విజయుడు మనసాక్షిని అందుకునే అందేలేక నేను ఆ పార్టీ వదిలేసి వాళ్ళ దగ్గర వదిలేసి నేను అన్న నా పరిస్థితి ఏదైనా చెప్తాను. ఏం చాలామంది అనుకుంటారు పిల్లలను భయపడించుంటూ అట్లా వాళ్ళెత్తు మాట కూడా ఎప్పుడు అనలేదు. నేను ఆయన కేసు పెట్టినప్పుడు కూడా ఆయన మాట ఓట్లు ఎదుర్కొన్నప్పుడు కూడా నన్ను మాట. ఆయనే కాదు, వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన ఎవరు కూడా నన్ను ఒక్క మాట కూడా అన్నారు. వాళ్ళు మాత్రం అన్నారు. అంటే మా పార్టీలో ఉన్న వాళ్ళు కూడా అన్నారు. తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు నాయకుడి దగ్గర ఉండే చిల్లర మనుషులు కూడా నా మాట్లాడినారు. ఇక్కడ నుంచి అయితే నాకు ఎటువంటి ఇది లేదు. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ఇంకా వీళ్ళే బాగా చూసుకున్నాను. రెస్పెక్ట్ ఇవ్వడం. ఇస్తారు కోర్టుకు వస్తారన్నా కోర్టుకు వస్తారు. నేను నమస్కారం చేసి ప్రతి నమస్కారం చేస్తారు ఆయన. అట్లా ఉంది. మనసాక్షి నాకు పనిచేయలేక వైసీపీలో జాయిన్ చేస్తుంది. ఇప్పటి నుంచి ప్రజానికి ఉంటాను. సేవలన్నీ పార్టీకి చేస్తాను. నా సహాయ శక్తులు నా శక్తి అంతా ధారపోతాను. ఈ మూలంగా అందరికీ చెప్తున్నాను. తర్వాత ఇంకొక విషయం, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎవడైనా సరే నన్ను కెలిగే ప్రయత్నం చేస్తే మటుకు వాని జీవితం అంతకునే నా శక్తి ఉంటో నీకు తెలుసు. అవతల వార్నింగ్ ఇది, హెచ్చరిక అనుకోండి, ఇంకేమని అనుకోండి. నేను చెప్పడం అయితే నన్ను కెలికితే ఒక్కడు కూడా భూమి మీద ఉంటుంది. అనంతపురం జిల్లా ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తామని ఎస్పీ కేవి మురళీకృష్ణ అన్నారు. ప్రజల ఫిర్యాదుల పరిష్కార వేదికకు అధిక ప్రాధాన్యం ఇస్తామన్నారు. ప్రజల సమస్యల పరిష్కారానికి కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయంలోని తన ఛాంబర్ లో ఆయన బాధ్యతలు స్వీకరించారు. అనంతరం పోలీస్ కాన్ఫరెన్స్ హాలులో విలేకరులతో మాట్లాడుతూ అనకాపల్లి ఎస్పీగా 15 నెలలుగా పనిచేశానని, ఎన్నికలు ప్రశాంతంగా ముగిసేలా పటిష్ట చర్యలు చేపట్టామని అన్నారు. అనంతపురం జిల్లాలో ఎస్పీగా బాధ్యతలు తీసుకున్నారు. ఈరోజు అనంతపూర్ జిల్లాకి ఎస్పీగా నియమించబడడం, ఛార్జ్ తీసుకోవడం జరిగింది. ప్రతిష్టాత్మకమైనటువంటి అనంతపూర్ జిల్లాకి ఎస్పీగా ఛార్జ్ తీసుకున్న సందర్భంగా చాలా ఆనందంగా ఉంది. ఇంత ప్రతిష్టాత్మకమైనటువంటి అనంతపూర్ జిల్లాకి ఎస్పీగా నియమించినటువంటి ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి మరియు రాష్ట్ర డీజీపీ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఏదైతే గవర్నమెంట్ యొక్క ప్రయారిటీ మరియు బేసిక్ పోలీసింగ్లో భాగమైనటువంటి చర్యల్ని
ముందుగా తీసుకునే విధంగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలనే దాని మీద నిర్ణయించుకోవడం జరిగింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి పబ్లిక్ గ్రీవెన్సెస్ రెడ్రెసల్ సిస్టమ్ ఏదైతే ఉందో దానిని మరింత పటిష్టంగా అమలు చేసే విధంగా అధికారులందరూ కూడా ప్రజలకి అందుబాటులో ఉండే విధంగా తగినటువంటి చర్యలు తీసుకొని ఇప్పటి వరకు ఉన్నటువంటి సిస్టమ్ని మరింత ఇంప్రూవైజ్ చేసి పోలీసు అధికారులు కానీ సిబ్బంది కానీ ప్రజలకి ఎల్లవేళలా అందుబాటులో ఉండేటట్లు వాళ్ళ యొక్క గ్రీవెన్సెస్ అన్నింటినీ తక్షణమే అటెండ్ అయ్యేటట్టు చేసేటటువంటి విధంగా చర్యలు తీసుకోవడానికి ఒక కార్యాచరణ ప్రణాళికను కూడా రూపొందించుకోవడం జరుగుతుంది. అలాగే బేసిక్ పోలీసింగ్లో భాగమైనటువంటి ప్రభుత్వం యొక్క ప్రయారిటీస్లో భాగమైనటువంటి శాంతి భద్రతల సంతులనం అనేటటువంటిది, శాంతి భద్రతలని పరిరక్షించుకునే విధంగా ఏ విధమైనటువంటి శాంతి భద్రతలకి విఘాతం కలిగేటటువంటి చర్యలు ఉండకుండా ఉండే విధంగా తగినటువంటి చర్యలు తీసుకోవడం, శాంతి భద్రతల విఘాతం ఎవరైనా కలిగించే విధంగా ఉంటే ఇంపార్షియల్గా చట్టపరమైనటువంటి కఠినమైనటువంటి చర్యలు తీసుకునే విధంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం అనేటటువంటి దీని మీద కూడా అదే లక్ష్యంగా కూడా ప్రయారిటీ ఏదైతే ఉందో దానిని బేస్ చేసుకొని పనిచేయడం జరుగుతుంది. దీంతోపాటు మహిళలు, చిన్నపిల్లలు మీద అఘాయిత్యాలకు పాల్పడిన నేరాలు వాళ్ళ ఎడల చేసిన అనుచితంగా ప్రవర్తించిన చట్ట ప్రకారం తీసుకునేటటువంటి కఠినమైనటువంటి చర్యలని కర్నూలు నగరాభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తామని మంత్రి టీజీ భరత్ అన్నారు. నగరంలో పలు అభివృద్ధి పనులకు ఎంపీ బస్తిపాటి నాగరాజుతో కలిసి శంకుస్థాపనలు చేశారు. మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో మాదిరిగా తమ తెలుగుదేశం ప్రభుత్వ పాలనలో కమిషన్లు తీసుకునే వారెవ్వరూ తమ వద్ద లేరని, కాంట్రాక్టర్లు తీసుకున్న పనులు సక్రమంగా పూర్తి చేసి ప్రజలకు ఇవ్వాలన్నారు. నగరంలోని వార్డుల్లో తిరిగి ప్రజలతో మాట్లాడి సమస్యలన్నీ తెలుసుకున్నామన్నారు. పేద మధ్యతరగతి ప్రజల శుభకార్యాలు తెలియజేశారు. ఈ కార్యక్రమాలు చేసుకునేందుకు కమ్యూనిటీ హాల్స్ నిర్మిస్తే గత ప్రభుత్వం వాటిని సచివాలయాలుగా మార్చేసిందని అన్నారు. ప్రజల కోసం మళ్లీ కమ్యూనిటీ హాల్స్ అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. ఏం జీవితంలో అంత కెమెరా మేడం కొంచెం వెనక్కి రండి మేడం. గుణమార్గం ఏవైతే లాస్ట్ 10 ఏళ్ళ నుంచి విన్నాము, చూసినాము, తెలుసుకున్నాము, ఇవన్నీ కూడా సిస్టమాటిక్గా ప్లాన్డ్గా కంప్లీట్ చేసే దిశలోనే ఉంటాము. ఒకటి కాంట్రాక్టర్లకు అందరికీ నేను రిక్వెస్ట్ చేసేది ఏమంటే, ఈడ కమిషన్లు తీసుకునేది ఏమి ఉండదు కాబట్టి మీరు పర్ఫెక్ట్గా క్వాలిటీ వర్క్ చేసి మా ప్రజలకి నీట్గా ఇస్తే ఐల్ బి మోర్ దెన్ హ్యాపీ. క్వాలిటీలో ఎక్కడైనా కాంప్రమైజ్ అయితే మాత్రం మంచి పద్ధతి ఉండదు కాబట్టి మీ అందరితో నేను ఆల్రెడీ రివ్యూ చేయడం జరిగింది. సో కాంట్రాక్టర్లకు అందరికీ మరీ రిక్వెస్ట్ చేస్తున్నా, క్వాలిటీ వర్క్ అనేది మాత్రం ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చేయాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఇంకా ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో కర్నూలులో చాలా ఉన్నాయి. ఆల్రెడీ మా వార్డ్ ఇన్ఛార్జెస్కి, బూత్ ఇన్ఛార్జెస్కి, కార్పొరేటర్లకు కూడా చెప్పడం జరిగింది. అవి కూడా స్టెప్ బై స్టెప్ అవి కూడా ఫౌండేషన్ స్టోన్ వేసి తొందరలో అవి కూడా కంప్లీట్ చేస్తామని చెప్పవచ్చు. రాష్ట్రంలో అన్నా క్యాంటీన్లను ఆగస్టు 15వ తేదీన ప్రారంభిస్తున్నట్లు పురపాలక శాఖ మంత్రి నారాయణ వెల్లడించారు. 2.25 లక్షల మంది అన్నార్థుల ఆకలి తీర్చేలా వీటిని మొదలు పెడుతున్నామన్నారు.
మొత్తం 203 క్యాంటీన్లను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో అన్నిటినీ గోదాములు, సచివాలయాలుగా, బ్లీచింగ్ నిల్వ కేంద్రాలుగా వాడుకున్నారని నారాయణ విమర్శించారు. అన్నా క్యాంటీన్ల నిర్వహణకు టెండర్లను పిలిచామన్నారు. గతంలో అక్షయ పాత్ర ఫౌండేషన్ రుచికరమైన భోజనం అందించామని గుర్తు చేశారు. గతంలో మాదిరిగా అదే 5 రూపాయలకు భోజనం, టిఫిన్లు అందిస్తామని స్పష్టం చేశారు. ఎక్కడా ధర పెంచడం లేదని, అన్ని అన్నా క్యాంటీన్లు ఒకే మోడల్లా ఉంటాయని స్పష్టం చేశారు. చూసినారు మేడం కలిసి వెళ్ళండి మేడం. క్వాలిటీ ఆఫ్ ఫుడ్, హైజీనిక్ ఫుడ్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు ఆదేశించడం, మున్సిపల్ ఏరియాలో 203 అన్నా క్యాంటీన్స్ని శాంక్షన్ చేయటం, అందులో 183 యాక్చువల్గా ఫుల్ వర్కింగ్ చేస్తూ రోజు 2,25,000 మంది భోంచేసేవాళ్ళు. కేవలం 5 రూపాయలకి క్వాలిటీ ఆఫ్ ఫుడ్. అది కూడా ఆ రోజు ముఖ్యమంత్రి గారు చెప్పింది ఏంటంటే ఒకటే చెప్పారు, పేదవాడు భోంచేసే యొక్క ఎన్విరాన్మెంట్, పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉండాలి, హైజీనిక్గా ఉండాలి. అలాంటి యొక్క ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేయమంటే ఆ రోజు ఇలాంటివి క్రియేట్ చేసాం. ఇవి చేయటానికి అనేక రాష్ట్రాల్లో ఉన్న క్యాంటీన్లు విజిట్చాం. నేను అధికారులను చెన్నై పోయి అమ్మా క్యాంటీన్స్ని చూసొచ్చాం, కర్ణాటక పోయి ఇందిరా క్యాంటీన్స్ చూసాం, మహారాష్ట్ర, ఇట్లా అనేక రాష్ట్రాలు చూసి వాటన్నిటికంటే బెటర్గా ఉండేది చేయాలని, డిజైన్ కూడా యూనిఫామ్గా అన్ని దగ్గర ఒకటే ఉండాలని ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. జాతీయ ఉపాధి హామీ పథకం పనులపై సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. వెంకటాచలంలోని మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన సమీక్షకు 5 మండలాల నుంచి హాజరై అధికారులు మండలాల వారీగా ఉపాధి పనులపై ఆరా తీసిన సోమిరెడ్డి, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సుమారు 50 కోట్లతో పనులు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాము అన్నారు. ఇప్పటికీ సుమారు 10 కోట్ల విలువైన పనులు చేసినట్లు అధికారులు వివరించారు. మిగిలిన సుమారు కోట్లతో రైతులు, రైతు కూలీలకు, ప్రజలకు ఉపయోగపడేలా చేయాలని ఎమ్మెల్యే సోమిరెడ్డి తెలిపారు. గతంలో పనులు చేయకుండానే కోట్ల రూపాయల బిల్లులు తీసుకున్నారని ఆరోపించారు. స్టాంప్ ఉండే, ఇవన్నీ ఉండే, చాలా చరిత్ర ఉంది. మాకే టైం చాలటంలే. 5 ఏళ్ళు నరకం చూపించారు మీరు మా వాళ్ళకి. వాళ్ళందరి సమస్యలు పరిష్కరించేదానికి టైం చాలటంలే.
సర్వేపల్లి నియోజకవర్గంలో ప్రధానంగా పొదలకూరు ప్లస్ మనుబోలు, వెంకటాచలం, తోటపల్లిగూడూరు ఈ లేఅవుట్లు అక్రమ లేఅవుట్లు, మరీ ఘోరాలు, నేరాలు. ఆఖరికి ఎవరైనా ఆ లేఅవుట్లో ఆ 10% ఓపెన్ స్పేస్, సపోజ్ ఒక 20 ఎకరాలు వేస్తే 2 ఎకరాలు, దాంట్లో ఒక గుడి, ఒక బడి, పిల్లలు ఆడుకునే స్థలం, ఏమిలే అడ్డంగా లేఅవుట్లు వేసేయటమే. ఇది చూడండి, దీన్ని ఇక్కడ నెట్టెం భాస్కర్ అంట, ఆయన లేఅవుట్ అంట. ఫస్ట్ లేఅవుట్ వేసి ఇది ఓపెన్ స్పేస్, ఇది ఓపెన్ స్పేస్. అదే లేఅవుట్లో అదే ఓపెన్ స్పేస్ని మళ్ళీ ప్లాట్ల కింద అమ్మేయటం. తేడా, ఇది ఓపెన్ స్పేస్, ఇది అదే ఓపెన్ స్పేస్లో ప్లాట్లు. సరే, ఇక్కడ ఏంటంటే కేఆర్ఆర్ లేఅవుట్, కాకాని రమణారెడ్డి లేఅవుట్. దీంట్లో అసలు ఎలాంటి అప్రూవల్ లేవు, దీనికి ఎలాంటి అప్రూవల్ లేవు. ఇక్కడ వచ్చి టిఎల్పి నంబర్స్తో కూడా ఉన్నాయి. 18/2021/G ఇవన్నీ ఉన్నాయి కంప్లీట్. కానీ ఏది డైరెక్టర్ ఆఫ్ టౌన్ ప్లానింగ్ లేదు, నోడా లేదు, నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ క్లియరెన్స్ లేదు, పంచాయతీ క్లియరెన్స్ లేవు. పంచాయతీ నెట్రం లేఅవుట్ పేరేందా, నెట్టెం భాస్కర్ లేఅవుట్లో ఆర్టీఐ కింద పెడితే మా పంచాయతీ ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని చెప్పేసి ఆర్టీఐలో సమాచారం ఇచ్చారు. ఇంకెవరిచ్చారు? పంచాయతీ ఇవ్వలే, డిటిపిసి రాలే, నోడా అప్రూవల్లే. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలి మండలం చెట్ల తండ్రాకు చెందిన వీర జవాన్ డొక్కరి రాజేష్ మృతి చెందాడు. డొక్కరి రాజేష్ అంత్యక్రియలు సైనిక లాంఛనాలతో నిర్వహించారు. ఈ నెల 16న జమ్మూ కాశ్మీర్ లో జరిగిన ఎదురుకాల్పుల్లో రాజేష్ అమరుడయ్యాడు. ఆయన పార్థివ దేహాన్ని తీసుకొని జోరు వాన కురుస్తున్నా లెక్క చేయకుండా తరలి వచ్చిన వేలాది మంది ప్రజల మధ్య 13 కిలోమీటర్ల మేర ర్యాలీ చేశారు. అంతిమయాత్రలో పాల్గొన్న జవాను కుటుంబ సభ్యులు, మిత్రులు, గ్రామస్తులు కన్నీరు మున్నీరయ్యారు. గొర్రెల కాపరి కుమారుడైన రాజేష్ 2018లో సైన్యంలో చేరి 3 ఏళ్లైన నాయక్ స్థాయికి చేరారు. అంతిమ యాత్రలో మంత్రి అచ్చెన్నాయుడు, కలెక్టర్ స్వప్నిల్ దినాకర్, ఎస్పీ మహేశ్వర్ రెడ్డి పాల్గొని వీర జవానుకు నివాళులు అర్పించారు. Silence.
బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్. గత హయాంలో తీర్థం పుచ్చుకున్న లీగల్ అడ్వైజర్ శ్రీనివాసులు టీడీపీ పార్టీలో చేర్చుకోవడానికి నిరాకరించిన జేసీ. ప్రజల ఫిర్యాదుల వేదికకు అధిక ప్రాధాన్యం, సమస్యల పరిష్కారానికి కార్యాచరణ జిల్లా ఎస్పీ. నగరంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రభుత్వ పాలనలో కమిషన్లు తీసుకునే వారెవ్వరూ లేరు, మంత్రి టీజీ భరత్. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ్ హితం.